హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీకేమిటి బ్రహ్మాండంగా ఉండుంటారు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆనందంతో మునిగి తేలిపోతుంది. ఎందుకని మీరు నన్ను అడగండి. నేను ఎందుకో అనుకున్నానో మీరు అందుకే అనుకున్నారు. నాకైతే తెలుసు. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పబోయే ముందు మరి ఇంకా రామరాజ్యం వచ్చింది కావాలని కోరుకున్నాం కాబట్టి ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే ఎవరైతే లైకులు కొట్టలేదో వాళ్ళు వీడియోకి లైక్ కొట్టి అలాగే మన కేకే న్యూస్ని మరి సబ్స్క్రైబ్ చేయడం మొదలెట్టండి. మరి ఇంత గొప్ప పని నేను చేసేటప్పుడు నాకు ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా. మరి ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను నాచకుండా చెప్పేస్తాను. ఇదిగో చేతులు కాలాక మరీ డబ్బాల కొద్దీ బర్ణాలు రాసుకున్న ఏం ప్రయోజనం? జనం తాము డబ్బులతో కొనిపెట్టుకున్న పినాలతో మొన్నటి ఎన్నికల్లో వైసీపీని ఊడ్చి పడేశారు. ఇప్పుడు ఏం చేసినా పోస్ట్ మార్టం తప్ప ప్రయోజనం శూన్యం. అయినా సరే 5 ఏళ్ళు భరించాం కదా, ఓ 10 నిమిషాల పాటు జగన్ రెడ్డి చెప్పే శివరాఖరి మాట కూడా విందాం రండి. ఇదిగో జగన్, ఊహించినట్లే ఓడిపోయావు. అయితే ఊహించనిది ఏదైనా ఉంది అంటే మరి 11 సీట్లకు పరిమితం అయ్యావు చూడు. అది ఎవ్వరు కలలో కూడా ఊహించలేదు. ఇంత పతనం ఎందుకంటావు? చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. ఓర్ని పాసుగాల ఏడవాలో నవ్వాలో అర్థం కాక నవ్వుతా ఉన్నావా? ముఖ్యంగా నీకు అన్నిటికంటే ముందుగా ఏ సిచ్యువేషన్కు ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాలి అనేది నేర్పాలి. లేకపోతే ఏంటి చెప్పు? పెళ్ళికెళ్ళినా అదే ఎక్స్ప్రెషను, సావు దగ్గరికి వెళ్ళినా అదే ఎక్స్ప్రెషను, గెలిచినా అదే, ఓడినా అదే అంటే ఎట్టాగయ్యా? అందుకదు నిన్ను జనం సైకో అని నమ్మి చిత్తుగా ఓడించింది. ఓటమి తప్పదని మేం నమ్మం. కానీ ఇదిగో 11 సీట్లే జనం ఇస్తారన్నది మాత్రం నేను కలలో కూడా ఊహించలేదు. సరే, కొన్ని అలా జరుగుతాయి. అయినా నువ్వేం చేసావని జనం ఓట్లేస్తారు. ఓటింగ్ సరళి చూస్తుంటేనే జనంలో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత ఉందా అనిపించక మానదు. నెక్కటు నెక్క వస్తుంది అనుకున్న వారంతా నీ పీకల మీదకి వస్తుందని అనుకోలేదు సుమా. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసిన పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసింది. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసింది. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. యానక్కడికి నీలాంటిదే ఒకటి మా పక్క ఊర్లో కాలేజీలో చదువుకునేది. అది అంతే, పరీక్షల్లో ప్రతిసారి అంతా బాగానే రాశాను, ఎందుకు తప్పనో తెలియట్లేదు అనేది. తీరా ఆన్సర్ పేపర్ తీసి చూస్తే ప్రశ్న పత్రాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేసేసింది. ఎక్కడ రాయడం అంటే ప్రశ్నలు అన్నీ తిరిగి రాయడం కాదయ్యా బాబు, సమాధానాలు కరెక్ట్గా రాయాలి కదా. అర్థమైందా? నువ్వు అంతే, నువ్వు అనుకున్నట్లే అంతా బాగుంది అనుకుంటే ఎట్టగా బాగా లేదని, చండాలంగా ఉందని జనం ఇప్పుడు తీర్పు ఇచ్చేశారు. తప్పదు, తీసుకోవాల్సిందే. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా చెప్పేది? దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం, 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. ఓర్ని తాసారావుల బోటు జగన్ రెడ్డా, ఏందేంది, ఏం జరిగిందో తెలీదు. ఆ డబ్బు తీసుకుని ఓట్లు ఎందుకు వేయలేదు తెలీదు అంటా ఉన్నావా?
నువ్వు ఓట్లేస్తారని డబ్బులు ఇచ్చావా? నువ్వు నొక్కే బట్టలను నువ్వు నొక్కితే వారికి నచ్చిన బట్టలు వాళ్ళు నొక్కారు, అంతే కదా. అయినా ఒక మాట చెప్పు, అది ఏమైనా నీ సొంత సొమ్మ లేదంటే రాజారెడ్డి తాత సొమ్ము కాదు కదా. మొన్న ఈ మధ్య 90 ఏళ్ల వెంకట్రావును అడిగా, జగన్ డబ్బులు ఇస్తా ఉన్నాడు కదరా ఓట్లు వేస్తావా అని. అంతే వాడు ఒక్కసారి నా మీదకు ఇంత ఎత్తున లేచి, ఆయన ఏమైనా తన జేబులోంచి డబ్బులు తీస్తా ఉన్నాడా దానంగా? అంత సీన్ లేదు, మా డబ్బే మాకు ఇస్తా ఉన్నాడు అనేసాడు పుసుక్కున. జనంలో వచ్చిన ఈ అవేర్నెస్ కు నేనే సాకయ్యా. నీ పరిస్థితి తలుచుకుంటే గుండె చెరువైపోతుంది. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, నా ఆప్యాయత ఏమైందో తెలియదు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు, జనాన్ని మోసం చేసావు. నువ్వు చేయగలిగింది ఏమీ లేదని మాకు తెలుసులే జగన్ రెడ్డి. ఆయన నలుగురిని నమ్ముకుంటే ఎలా? ఇంత వ్యతిరేకత ఉందని నీ ఇంటెలిజెన్స్ హెచ్చరించలేదా? మీ ఐప్యాక్ టీం నీకేం చెప్పకుండానే ప్యాకప్ చెప్పేసిందా? అధినేత అనే వాడికి ఉండాల్సింది లక్షణం ఒక్కటి కూడా నీకు లేదు. ఇదిగో అర్థమైందా? మళ్ళీ చెప్పనా, అధినేత అనే వాడికి ఉండవలసిన లక్షణం ఒక్కడు కూడా నీకు లేదు. ఇప్పుడు అర్థమైందా అనుకుంటాను. ఏదో గాలివాటంగా 2019లో గెలిచేసావు, దాన్ని నిలబెట్టుకోవడం చేత కాలేదు. ముందు ఆ సజ్జలగాడి నడ్డి విరిగే వరకు తన్ను. అన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు, ఇవన్నీ సెల్ఫ్ గోల్సే. ఒక్కడికైనా సరిగ్గా మీడియాతో మాట్లాడడం వచ్చా? ఆ కోడాలిగాడు కానీ, ఆ రోజా కానీ, అంబటి జోగి పేరుని వీళ్ళంతా బూతులు మాట్లాడకుండా ఒక్కరోజైనా ఉన్నారా? వీళ్ళ మొహాలు తగలయ్యా. అంతెందుకు సీఎం అయి ఉండి కూడా పెళ్ళిళ్ళు పెళ్ళాలు అంటూ దిగజారుడు భాషే మాట్లాడావు తప్ప ఎప్పుడైనా ఓందాగా ప్రవర్తించి మాట్లాడేవా? అది నీ క్యారెక్టర్. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఏదేది శివరాఖరి మొక్క ఓ పాలి మళ్ళీ చెప్పు. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి. అబ్బబ్బబ్బబ్బబ్బా, చెవులో అమృతపు సొక్కలు పోసినట్లుంది జగన్ రెడ్డి. అబ్బో సూపరు. దత్తపుత్రుడు కారు మార్చినట్లు పెళ్ళాలు మార్చేవాడు ప్యాకేజీ స్టార్ అన్న ఈ నోటుతోనే ఏదేటి పవన్ కళ్యాణ్ గారికి అన్నావు చూడు, అది సూపరు. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యాడు, నువ్వు 0 స్టార్గా మిగిలిపోయావు. అందుకు కాదు 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 నిన్ను ప్రతిపక్ష హోదా కూడా రానికుండా చేసేసాడు. ఎంత తొక్కితే అంతకంత ఎదుగుతారు. ఎవరిని చిన్న చూపు చూడకూడదు జగన్ రెడ్డి. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, జైల్లో చెప్పకూడ తినడం కూడా కొత్త కాదుగా. ఈ అహంకారమే తగ్గించుకుని ఇదిగా వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న మనుషులకు సాలే జగన్ రెడ్డి 5 ఏళ్ళు రెస్ట్ తీసుకో. ఇంకా ముందు నీ భజన బ్యాచ్కు ఓ కోటింగ్ ఇచ్చి అప్పుడు రెస్ట్ తీసుకో. సరేరా, వెళ్ళిరా జగను. అన్నీ బాగుంటే మళ్ళీ కలుద్దాం. ఇదిగో మీడియాను దూరం పెట్టకు, కాస్త జనాన్ని కలుపుతా ఉండు. హెలికాప్టర్లు వీడి ఇదిగో జనజీవన స్రవంతిలోకి రా. ఎప్పుడైనా చెట్లు కొట్టించడం, ఆ పరదాల చోట్ల దోక్కోవడం ఇవన్నీ మారి. అర్థమైందా? చెప్పిన మాట ఏంటే నువ్వు జగన్ ఎందుకు అవుతావు చెప్పు. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటావులే? ఇక సాల్లే పో జగన్ రెడ్డా, ఏళ్ళమ్మా.